నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా స్వయం కృషితో పైకి వచ్చారనేది ఇక్కడ క్లియర్ గా దిశాపత్రిక ఇచ్చే ప్రయత్నం చేసింది. గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి తన అన్న చిరంజీవి ప్రోత్సాహం సపోర్ట్తో వచ్చారు. అనంత కాలంలోనే సొంతంగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఇమేజ్ సంపాదించుకున్నారు. అనంత పరిణామాల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో కొంత అసోసియేట్ అయిన తర్వాత సినిమాల్లోనే పవన్ కళ్యాణ్ కొనసాగారు. సొంతంగా 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ 10 ఏళ్ల ఒడిదుడుకులకు ఓటమిని ఎదుర్కొని రాజకీయాల్లో నిలబడ్డారు. 2024లో 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించారు. 21/21 సృష్టించారు. ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా, డిప్యూటీ సీఎంగా, జాతీయ రాజకీయాల్లో పీఎం మోడీకి అత్యంత సన్నిహితులుగా పవన్ ముందుకు కొనసాగుతున్నారు. అయితే జనసేన పార్టీకి సంబంధించి రాజకీయంగా చూద్దాం ఒకసారి. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉన్నాడంటే చిరంజీవి వల్లనే. చొరవే ఎక్కడ అది సినిమా హీరో గానీ పొలిటికల్ స్ట్రాటజీ ఇక్కడ కూడా సేమ్ ఎన్టీఆర్ గారిది పవన్ కళ్యాణ్ గారిది కొంచెం ఇంచుమించు అంటే వేసిన స్టెప్స్ సేమ్ ఉన్నాయి. ఆయన సబ్ రిజిస్టర్గా బంద్ చేసి వచ్చి తర్వాత కళారంగంలో మంచి ఆకట్టుకొని తర్వాత రాజకీయాలకు ఎలా వచ్చారో పవన్ కళ్యాణ్ గారు కూడా కళారంగం నుంచే ఒక లీడర్ గా. ఈయనది ఏమైందంటే ఈయన కంటే ముందు ఈయనకు ఒక సామాజిక స్పృహ ఉన్నది, కానీ ఈయన కంటే ముందు వీళ్ళ అన్న చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల దానికి అసోసియేట్ గా పనిచేసిండు. తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పదవి తీసుకొని ఒక సైడ్ అయిపోయి మళ్ళీ నీకు నేను రాజకీయాలకు అన్ఫిట్ అని అనుకున్నాడో లేదో మళ్ళీ సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టి అనంతకాలంలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల ముందు మన జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్ళు ఒడిదుడుకులకు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆయనంతటా ఆయన మన ఫండింగ్ కోసం సినిమాలు చేయడం అంటే ఒక రాజకీయ పార్టీ నడపడానికి కోసమే సినిమాలు చేసి ఇటుపక్క సినిమా ఇండస్ట్రీకి ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో వాళ్ళకి చేయూత కల్పించి ఒక పక్క పార్టీకి ఫండింగ్ చేసి ముందుకు కొనసాగించి 2014 నుంచి 2024 లోపు డిప్యూటీ సీఎం అయిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. బీజేపీతో అలయన్స్ ఇప్పుడున్న స్థాయిలో గత ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో సమానంగా ప్రధానమంత్రితోనే కూర్చొని చర్చించే స్థాయికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి చాలా సన్నిహితమైన వ్యక్తి. కానీ అతి తక్కువ టైంలోనే అత్యంతంగా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఆయన పడ్డ కష్టం వల్లనే ఈరోజు ఇంత ఫలితం దక్కింది.